పర్యటన చేపట్టడం జరిగింది. సాగునీటి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సంతోషం. మేము డజన్ల కొద్దీ సార్లు డిమాండ్ చేస్తే ఆయన దయదలిచి వచ్చిపోయింది. నిన్న లోతైన గంభీరమైన సమీక్ష జరుగుతుందేమో అనుకున్నాం, కానీ సమీక్షకు బదులుగా సాగతీత కోసమే వైఖరి కనిపించింది. అయితే ఒక్క విషయంలో మాత్రం ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి, సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఏంటంటే గతంలో మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలమూరు రంగారెడ్డిని చిన్నగా చేసి చూపించి పనులు ఏం జరగనట్లు రకరకాలుగా మాట్లాడారు. ఆయన నిన్న స్వయంగా ఆ పనులన్నీ చూసిన తర్వాత దాదాపు 90% పనులు పూర్తి అయినాయి. మిగిలినటువంటి పనులు వీలైనంత తొందరనే చేద్దాం అనుకుంటానే వీలైనంత తొందర అనేటువంటి దానికి ఆయన యాడ్ చేసింది 2 ఏళ్ళు. ఇక్కడ మనం విచారం వ్యక్తం చేయాల్సింది ఏంటంటే ఈ సాగతీత దగ్గర మరి 90% పనులు పూర్తయినాయి. మీరు కళ్ళారా చూసినారు. మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం. ప్రజలందరికీ తెలుసు, ఆ ప్రాజెక్టు పరిధిలో వచ్చేటువంటి ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు తెలుసు, ఇంజనీర్లకు తెలుసు, మీడియాకు తెలుసు. 90% పైగా పనులు పూర్తయినటువంటి విషయం. మిగిలిన 10% పనులు పూర్తి చేయడానికే ఇప్పటిదాకా వృధా చేసినటువంటి ఈ ఏడాదిన్నర సరిపోలేదా? ఇంకో 2 ఏళ్ళు అంటేనంటే మీ ప్రభుత్వ కాలగమనం మొత్తం 3.5 ఏళ్ళ కాలం, విలువైనటువంటి కాలం అంతా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికే ఉన్నట్లు మీ వైఖరి అర్థమవుతా ఉంది. ఈ 10% పనులకు ఇంత ఇరేషనల్గా ఎట్లా? ఇదేం పద్ధతి? దేనికోసం మీకు ఇంత సమయం కావాలి? అసలు ఈ ఏడాదిన్నర పాలమూరు రంగారెడ్డి మీద కట్టడం మన్నేయకుండా, ఒక పని చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసిన దానికి మీ ఈ నిర్లక్ష్యపూరిత బాధ్యతను ఏమనాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? ఏడాదిన్నరగా అసలు పని చేసుకోకుండా, చేపట్టకుండా, ముట్టుకోకుండా ఉండేటువంటి మీ వైఖరిని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది జాలదన్నట్లు మళ్ళీ ఇంకా 2 ఏళ్ళ. ఇక ముఖ్యమంత్రి గారేమో సరే నేను చాలాసార్లు చెప్పినా, ప్రజలు చాలాసార్లు చెప్పినారు, అందరు అడుగుతూనే ఉన్నారు, పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటావు, కానీ మరి పాలమూరు రంగారెడ్డి ఫలితాన్ని వేగంగా పాలమూరు ప్రజలకు ఇచ్చేటువంటి మనసు ఎందుకు రాదు? ఆలోచన ఎందుకు రాదు? చర్యలు ఎందుకు లేవు? ఇది మాతృద్రోహం కాదా? పాలమూరు బిడ్డది మాతృద్రోహం కాదా పాలమూరుకు అంటున్నా. ఏడాదిన్నరలో పూర్తి కావాల్సినటువంటిది ఏడాదిన్నర కాలంలో ఎప్పుడూ అయిపోవాలి. గట్టిగా పనిచేస్తే కొన్ని నెలలు ఒక <1000 crores ఇటు అటు ఖర్చు. సరే మీరు జాప్యం చేసినందుకు ఏమైనా ఎస్కలేషన్ అయితే, ధరలు పెరిగితే ఇంకొంచెం ఏదైనా అదనంగా కొంత కావాలి. ఏడాదిన్నరతో పాటు ఇంకో 2 ఏళ్ల కాలం అంటే ప్రాజెక్టులలో నిండాల్సిన నీళ్లు ఇంకినాకనా మీరు ఫలితం ఇచ్చేది ప్రజలకు? దేనికి అసలు సమయం మీరు కోరుతున్నది? 90% పనులు పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డిలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఎందుకు మీకు ఇంత సమయం పడుతుంది? ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి 5 రిజర్వాయర్లు మేము కట్టేసినాం, అయిపోయింది. గుద్దండాపూర్లో కొద్దిగానే మిగిలింది, అది కూడా నీళ్ళు ఆపుకోవడానికి ఏమి ఇబ్బంది ఉండదు. 5 రిజర్వాయర్లు కంప్లీట్ అయిన దశ. 4 చోట్ల పంపింగ్ స్టేషన్స్ ఉంటాయి. అవి కూడా పంపింగ్ స్టేషన్స్ అన్నీ కూడా క్రిటికల్ వర్క్స్ అండి. ఆసియాఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్లు అవి, అతిపెద్ద సర్జిపూల్ అవి, అన్నీ అండర్ గ్రౌండ్లో ఉండేటువంటివి. అండర్ గ్రౌండ్లో ఉండేటువంటి సర్జిపూల్స్, పంప్ హౌస్, అదేవిధంగా పవర్ స్టేషన్స్, టవర్ లైన్స్, ఇవన్నీ కూడా మేము కంప్లీట్ చేసి పెట్టినాం, రెడీగా పెట్టినాం. 4కి గాను 3 చోట్ల డ్రై రన్స్ కూడా కంప్లీట్ చేసినాం. నార్లాపూర్లో వెట్ రన్ కూడా కంప్లీట్ చేసినాం 2023 సెప్టెంబర్లోనే 16వ తారీఖు నాడు. మోటార్లు కూడా చాలు చేసినాం. ఇప్పుడు మిగిలిపోయింది వాస్తవంగా మిగిలినటువంటి క్రిటికాలిటీ, ఒట్టెం దాకా కరువైన దాకా నీళ్లు రావడానికి, అంటే 4 రిజర్వాయర్లు నింపుకొని అక్కడి నుంచి మన సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి అనువుగా, 4 రిజర్వాయర్లకు నీళ్ళు తెచ్చుకోవడానికి అనువుగా అంత సిస్టమ్ అంతా డెవలప్ అయింది. టనల్స్ అయిపోయినాయి. మిగిలినటువంటిది ఏంటి? ప్యాకేజ్ 3 అనేటువంటి ఒక పని. ఆ ప్యాకేజ్ 3 అనేటువంటి పనిలో ఒక 8 కిలోమీటర్స్ కెనాల్ మాత్రమే క్రిటికల్ వర్క్, అది మిగిలి ఉంది. అది కూడా మిగిలి ఉండడానికి వేరే కారణాలు ఏం లేవు. అక్కడేదో అప్పుడు కొద్దిగంత ల్యాండ్ అక్విజిషన్ ఉండింది,
దాని సాకుగా చూపించి ఆ ఏజెన్సీ అప్పుడైతే ఎవరికైతే వచ్చిందో ఆయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ తెలుగుదేశం నాయకుడు. సరే టెండర్లలో వచ్చింది, దాన్ని మనకు ఆయన తెలుగుదేశం అయినా ఇంకో పార్టీ అయినా టెండర్లో వచ్చింది, దాని ప్రభుత్వం కాదని లేదు. నిబంధనల మేరకు ఇవ్వాల్సింది ఎవరికి నిబంధనల మేరకు వచ్చింది, ఆయన జాప్యం చేసిండు. మరి దాని వెనక ఏమన్నా ఆ ప్రాంతపు అధినాయకులు ఎవరైనా ఉన్నారా? కొద్దిగా మిగిలించి పెట్టి క్రిటికల్గా పెడితేనంటే ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందనే దురుద్దేశం ఉందా మాకు తెలియదు. కానీ సారాంశంలో మిగిలినటువంటి వరకు అంతే. ఆయన కొడుకు శాసనసభ్యుడు కూడా ఉన్నాడు ఇప్పుడు అవతల ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో, ఆ సదరు ఏజెన్సీకి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే కేవలం ఆయంత వరకు కోసం మాత్రమే మీకు 2 ఏళ్ళు ఎందుకు పడుతుంది? మిగిలినటువంటి పనులన్నీ కూడా మీరు క్యాలెండర్ చేసి ఏ ఏజెన్సీ పరిధిలో ఎంతవరకు మిగిలి ఉంది, అది ఎన్ని రోజుల్లో అవుతుంది అనేటువంటిది క్యాలెండర్ చేసి ప్రభుత్వంలోకి వచ్చిన వెనువెంటనే కనుక ఈ పని ప్రారంభించి ఉంటే ఈ పాటికి ప్రజలకు ఫలితం వచ్చేది కదా. ఇప్పటికే ఎన్నికల తర్వాత వచ్చినటువంటి యాసంగి సీజన్ మిస్ అయినాం, పాలమూరు రంగారెడ్డి నీళ్లు. ఆ తదుపరి వానాకాలం సీజన్ మిస్ అయినాం, ఇప్పుడు మళ్ళీ యాసంగి సీజన్ కూడా అయిపోయింది. అంటే 3 సీజన్లు మీరు వచ్చినాక పాలమూరు రంగారెడ్డి నీళ్లు ఎన్నో కొన్ని ఇచ్చుకోవడం ప్రారంభిస్తే ఫలితం వచ్చేటువంటి దాన్ని కాలరాసిండు మీరు, నీళ్లు రాకుండా. ఇప్పుడు 5 రిజర్వాయర్లు మేము కంప్లీట్ చేసి, పంపింగ్ స్టేషన్లు కంప్లీట్ చేసి, సర్జిపూల్స్ కంప్లీట్ చేసి, టనల్స్ కంప్లీట్ చేసి, టవర్ లైన్స్ కంప్లీట్ చేసి, డ్రై రన్స్ కంప్లీట్ చేసి, మోటార్లు అయ్యి ఒకటి వెటరన్ కూడా కంప్లీట్ చేసినాక 1.5 ఏళ్ల కాలం ఏం చేయకుండా ఉండి ఇంకా 2 ఏళ్లకు మేము పూర్తి చేస్తామంటే ఈ నిర్లక్ష్యపు ధోరణి ఎవరి గొంతు పోయానికే? మొత్తం ప్రాజెక్టుకి అవసరమైనటువంటి భూమి 27,000 ఎకరాలు. 27,000 ఎకరాల భూసేకరణలో మేము ఆల్రెడీ 26,824 ఎకరాలు పూర్తి చేసినాం. అంటే జస్ట్ 100 ఎకర్స్ ఇటు అటు మిగిలింది. 27,000 ఎకరాల భూసేకరణలో కేవలం 100 ఎకరాలు ఇటు అటు మిగిలింది. మొత్తం మేమే కంప్లీట్ చేసినాం. మీరు భూసేకరణ చేసేది ఉందా? మీరు టనల్స్ తవ్వేది ఉందా? ఏం చేసేది ఉంది? ఎందుకు ఇంత జాప్యం? అంటే స్పష్టం, మీకు నీళ్ళు ఇవ్వడం, పాలమూరు ఫలితం తొందరగా ప్రజలకు ఇవ్వడం మీ మనసులో లేదు, మీకు ఇష్టం లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ముఖ్యమంత్రి ఈ రోజు వరకు 1.5 అయితే కూడా టోటల్ వర్క్స్కి సంబంధించి క్రిటికాలిటీ దాని మీద పూర్తి సమీక్ష చేస్తే, మొదటిసారే కంప్లీట్గా సమగ్రమైన అవగాహనతో సమీక్ష చేస్తే 2 రోజులు పడుతుంది కనీసం, తక్కువలో తక్కువ. ఆ వర్క్స్ను ప్రాక్టికల్ విజిట్ లేదు, క్షేత్రస్థాయి పరిశీలన లేదు, లోతైన సమీక్ష లేదు. ఇక అనంగా మాట్లాడంగా అప్పట్లో ఒకసారి ఒట్టెంలో పంప్ హౌస్లోకి నీళ్లు పోయినాయి వానాకాలంలో వీళ్ళ నిర్లక్ష్యం వల్ల. ఆ టైంలో వచ్చి అప్పుడు కూడా ఒట్టెం నీళ్ళ దగ్గరికి పోలే నీళ్ళ మంత్రి గారు, సాగునీటి మంత్రి గారు. ఇంకో చోటికి పోయి అటు నుంచి అటే వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ పాలమూరు రంగారెడ్డిలో సరే ప్రాజెక్ట్ యొక్క టోటల్ డిజైన్ అంతా ఇదివరకే చాలాసార్లు చెప్పి ఉన్నాం, మళ్ళీ ఒకసారి సూక్ష్మంగా చెప్తాను. 12,30,000 ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చేది ప్రాజెక్ట్ ఇది. ఇందులో అత్యధిక భాగం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పారుతుంది, 2,50,000 ఎకరాలు రంగారెడ్డి జిల్లాలో పారుతుంది, కొంత నల్గొండ జిల్లాలో పారుతుంది. ఈ ప్రాజెక్టు నుంచి తక్కువ భాగం నల్గొండ జిల్లాకు పోతుంది. నల్గొండకి ఇతర సోర్సెస్ ఉన్నాయి కాబట్టి డిజైన్లో అంతే ఉంది. అయితే నల్గొండకు పోవాల్సినటువంటిది డిండి లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది ఇందులోనే ఒక అంతర్భాగం. ఇందులోంచే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. దీని మీద అప్పట్లో 2016లోనే ఆనాడు ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి పాలమూరు ఎంపీ కానీ, జడ్పీ చైర్మన్ కానీ, 2 మంత్రులు కానీ, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కానీ, నేను కానీ, శాసనసభ్యులు కానీ అందరం కలిసి ఆ రోజు ప్రభుత్వానికి చెప్పినాం, ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. మేమందరం ఖచ్చితంగా డిండికి నీళ్ళు ఇవ్వాల్సిందే, పాలమూరు రంగారెడ్డి ద్వారానే నీళ్లు పోవాల్సిందే, వేరే సోర్స్ లేదు వాళ్లకు, అది కూడా మనదే, 100% ఇవ్వాల్సిందే, వేగంగా ఫలితం ఇవ్వాల్సిందే. దీనికి గాను ఇంజనీర్లు చూపించిన విధంగా ఏదలకెళ్ళి టనల్ కొట్టి కాలువ తీసుకొని పోయి అక్కడెక్కడో లిఫ్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొని పోయి డిండికి ఇచ్చేటువంటిది ఇది ఖర్చుతో కూడింది. అదనపు భూసేకరణ అవసరమవుతుంది, చాలా ఖర్చు అవుతుంది.
దీని బదులు తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం వచ్చేటువంటి విధంగా నీళ్ళు ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది ఈ మార్గం అని చెప్పి మేము సూచిస్తే దీన్ని అధ్యయనం చేయమన్నారు. దాంతో డిండికి సంబంధించినటువంటి ఆ పనులు ఆనాడు తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది. ఆ రోజు మేము సజెస్ట్ చేసింది ఏంటంటే పాలమూరు రంగారెడ్డిలోనే ఏదుల బదులు వట్టెం దగ్గర ఆగి ఉన్న నీళ్ళలోంచి ఏదుల రిజర్వాయర్లోంచి ఆఫ్టేక్ డిజైన్లో కూడా కట్టకు ఆల్రెడీ ఆ బండుకు ఆల్రెడీ ఆఫ్టేక్ పెట్టినాం, ఓటీ అంటాం. ఆఫ్టేక్ డిజైన్లో ఉంది. పోతిరెడ్డిపాడు అనే పోతిరెడ్డిపల్లి పోతిరెడ్డిపాడు అనే వస్తుంది. ఇప్పుడు పోతిరెడ్డిపల్లి అనేటువంటి ఊరు ఉంటుంది అక్కడ వట్టెం దగ్గరలో. అంటే ఈ కట్ట ఇట్లా రౌండ్గా సాసార్ టైప్లో ఉంటుంది రౌండ్గా. ఆ పోతిరెడ్డిపల్లి అనేటువంటి ఊరు దగ్గర ఆ కట్టకు ఓటీ పెట్టుకుంటే కొద్ది దూరం మాత్రమే కెనాల్ తీసుకొని పోతే ఆ పక్కలే దుందుబి వాగు ఉంటుంది. ఆ దుందుబి వాగే డిండి వాగు. దాన్ని దుందుబి అంటారు, డిండి అంటారు, పెద్దవాగు అంటారు. అందులో పడేస్తే ఎంత వాటర్ అయితే డిండికి పోవాలనో అంత వాటర్ దీని నుంచి సులువుగా వెళ్ళిపోతుంది, బై గ్రావిటీ వెళ్ళిపోతుంది. దీన్ని పరిశీలన చేయమని చెప్పినాం. సరే ఇది పరిశీలిద్దామన్నారు, అది పరిశీలనలో ఉంది. ఎందుకంటే ఈ మెయిన్ ప్రాజెక్ట్ మొత్తం మెయిన్ కాండూట్ ఆఫ్ పాలమూరు రంగారెడ్డి ఒకసారి పూర్తయితే ఇది తక్కువ సమయంలో అయితే ఎప్పుడన్నా నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి అది అట్లా ఆగి ఉంది. దాని ఖర్చు అప్పట్లో మేము వేయించినప్పుడు రఫ్లీ 80 to 100 crores అవుతుంది. వట్టెం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా తీసుకొని పోయి దాంట్లో పడేస్తే దుందుబి వాగులో పడేస్తే డిండికి పోయేటువంటి నీళ్లకు 80 నుంచి 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తూ ఉంది, ఏదలకెళ్ళి కొత్తగా భూసేకరణ చేసి ఏదల రిజర్వాయర్లోంచి అండర్గ్రౌండ్ టన్నల్ ద్వారా కొంత దూరం తీసుకొని పోయి అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ కెనాలు అక్కడదా మళ్ళీ లిఫ్ట్ చేసి డిండిలో పడేయాలని చూస్తుంది. దీంతో ఎంత ఖర్చు అవుతుంది? 1800 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ఇచ్చిన లెక్కనే 1800 కోట్లు. 1800 కోట్లు ఖర్చు పెట్టి 80 నుంచి 100 కోట్లతో అయ్యేటువంటి పని, అతి తక్కువ భూసేకరణ ఉండేటువంటి పని, అతి తక్కువ సమయంలో అయ్యేటువంటి పని, లిఫ్ట్తో సంబంధం లేకుండా గ్రావిటీతో అయ్యేటువంటి పని, దీన్ని విస్మరించి పక్కకు పెట్టి పరిశీలనలోకి తీసుకోకుండా 1800 కోట్లతో అయ్యేటువంటి పనికి శ్రీకారం చుట్టి టెండర్లు పిలిచినారు. మొదటి దశలో 1300 కోట్ల టెండర్లు ఫైనలైజ్ అయిపోయినాయి ఆల్రెడీ. ఈ 1300 కోట్ల టెండర్లు ఇదివరకే నేను చెప్పినాను, ప్రెస్లో కూడా చెప్పినాను. ముఖ్యమంత్రి గారి బావమరిది గారు ఇంకా కొందరికి అక్కడ ఆ వర్క్స్ అలాట్ అయినాయి. సరే టెండర్స్ ఎవరైనా రావచ్చు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, అక్కడ నేనేమి మోటివ్ అట్రిబ్యూట్ చేస్తలేను. కానీ 80 నుంచి 100 కోట్ల లోపే అయ్యేటువంటి అదే పనికి 1800 కోట్లతోన ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేయాలి? దీని మీద ఎందుకు మీరు సాంకేతిక బృందంతో పరిశీలన చేస్తలేరు? అందుకే మేము ఏమంటున్నామంటే నల్లగొండ ఖచ్చితంగా నీటి ఇవ్వాల్సిందే డిండి ద్వారా. తక్కువ ఖర్చుతో ఇచ్చే అవకాశాన్ని పక్కకు పెట్టేసి 1800 కోట్లు ఎందుకు వృధా చేస్తారు? మీరు కావాలంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయండి, తక్షణం ఆ టెండర్లను ఆపండి, ఎక్స్పర్ట్ కమిటీ వేయండి, ఆ తదుపరి నిర్ణయం తీసుకొని ఇవ్వండి, తద్వారా ప్రజాధనం మిగులుతుంది అనేటువంటిది మా డిమాండ్. పాలమూరును అట్లే పెట్టి ఈ చేయాల్సిన మెయిన్, ఇప్పుడు పాలమూరులో నీళ్ళు వస్తేనే కదా నువ్వు పెట్టియాలన్నా, ఈ పని చేయకుండా నీకు దీని మీద ఆత్రం ఎందుకు, తొందర ఎందుకు? నీటిపారుదల శాఖ మంత్రి గారు ఎందుకు దీని మీద దృష్టి పెట్టలేదు? ఇంకోటి ఏంటంటే యాదృచ్ఛికము, ఆయన తక్కువ సార్లు వచ్చిండో ఎన్నిసార్లు వచ్చిండో ఆ ప్రాంతానికి నాకు తెలియదు, కానీ ఆ దుందుబి వాగు ఒడ్డునే వాళ్ళ అత్తగారి ఊరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అత్తగారి ఊరు ఆ దుందుబి వాగు పక్కలే ఉంటుంది. ఆ వాగులో గ్రావిటీతో వేస్తే మీకు డిండికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు ఈ టెండర్స్? మీరు ఇప్పుడైనా పరిశీలన చేయండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి ముఖ్యమంత్రి గారికి వేరేమైనా ఉద్దేశం ఉందేమో తెలియదు. మీరు దీని మీద ఎందుకు సాంకేతికంగా ఎగ్జామిన్ చేయరు? మీరు ఇరిగేషన్ మినిస్టరే కదా. తక్కువ ఖర్చుతో నీళ్ళేది ఎందుకు చేయరు? ఇదే పాలమూరు గతంలో చెప్పినాను చాలాసార్లు, హరీష్ రావు గారు కూడా చెప్పారు. ఇదే పాలమూరులో అంతర్భాగంగా నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు నీళ్లు పోయేటువంటిది మేము కెనాల్స్కు టెండర్సే పిలిచినాం మా ప్రభుత్వంలో. ఎన్నికల ముందు ప్రభుత్వం వచ్చినాక చేపడదామనుకునేటువంటి పనులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డిలో అంతర్భాగమైనటువంటి కొడంగల్, నారాయణపేటకు నీళ్ళు ఇచ్చేటువంటి, ఎక్కువ నీళ్ళు ఇచ్చేటువంటి, తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్ళు ఇచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డి మెయిన్ కెనాల్స్ని పిలిచిన టెండర్లను క్యాన్సిల్ చేశారు.
రేవంత్ రెడ్డి సర్కార్. పిలిచిన టెండర్లను క్యాన్సిల్ చేసి మేము జూరాలకి వెళ్ళి ఎత్తిపోసుకుంటాం, జూరాలకి వెళ్ళి తెచ్చుకుంటా చాలా వేగంగాని ఆ ప్రాజెక్టును ఆయన వేగిరపరుచుకున్నారు. దానివల్ల ఏం ప్రయోజనం నెరవేరుతుంది? నేను ఎందుకు ఈ మాట చెప్తున్న వాళ్ళంటే చాలా ముందు చూపుతో చెప్తాం. మేము ఏం చెప్పినా ఒట్టిగా చెప్పాం, అక్కస్తో చెప్పాం, గుడ్డి వ్యతిరేకతతో చెప్పాం. ఈరోజు కృష్ణా నదీ జలాల పంపిణీ మీద వేసినటువంటి రెండవ ట్రిబ్యునల్, దేనైతే మనం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని పిలుస్తామో, 2013 నవంబర్లో కాన్స్టిట్యూట్ అయింది ట్రిబ్యునల్. అది కృష్ణా నదీ జలాల పునఃపంపిణీ కోసం దాని రిపోర్టు రెడీ అయిపోయింది. ఓన్లీ గజెట్లో పబ్లిష్ చేస్తే అఫీషియలైజ్ అయిపోతుంది. ఈ నదీ జలాల పునఃపంపిణీ ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క రిపోర్టు గజెట్లో అఫీషియల్గా నోటిఫై చేయడం కోసము 4 రాష్ట్రాల యొక్క నీటిపారుదల మంత్రులు కావచ్చు, లేకుంటే ఆ ప్రభుత్వాల ప్రతినిధులు కావచ్చు, ఈ 4 రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి రేపు 7వ తేదీ నాడు మీటింగ్ తలపెట్టినట్లుగా మీడియాలో వచ్చింది. ఆ మీటింగ్లో 7వ తేదీ నాడు వాళ్ళు అఫీషియలైజ్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ చేస్తే దాని పర్యవసానం ఏంటంటే ఇమ్మీడియట్గా అది యథాతథంగా ఆమోదిస్తే తెలంగాణ ప్రభుత్వం కనుక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క ఫైండింగ్స్ని సో ఫార్ యాజ్ దే రిలేట్ టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇవాళటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇప్పుడెంత 1050 అనుకుంటాను. ఇప్పుడు పునఃపంపిణీలో భాగంగా ఈ ఉభయ రాష్ట్రాలకు కలిపి 1050 టీఎంసీలుగా నిర్ధారించినట్లు రిపోర్ట్లో ఉన్నట్లు మనకు సమాచారం. అందులో పంపిణీ జరగాలి, మళ్ళా తెలంగాణకు ఆంధ్రాకు సమన్యాయం జరగాలి. ఇది మన డిమాండ్ పర్సిస్ట్ అవుతూ ఉంది, కొనసాగుతూ ఉంది. ఈ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే కంటే ముందే, ఈ ట్రిబ్యునల్ విచారణలో ఉండే సమయంలోనే మనం ఇంప్లీడ్ అయినాం. తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇంప్లీడ్ అయినాం. ఉద్యమం జరిగేటప్పుడు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మేము కొట్లాడేదే నదీ జలాల కోసం, కాబట్టి తెలంగాణ వాటా తేల్చాలని. లేదు ఒక రాష్ట్రంగా ఆవిర్భవిస్తే తప్ప లోకల్ స్టాండీ రాదు మీకు అన్నారు. రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత మన క్లెయిమ్ పెట్టినాం. ఇప్పుడు మన క్లెయిమ్ కానీ మన ప్రాజెక్ట్స్ కానీ వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని న్యాయబద్ధమైనటువంటి వాటా తెలంగాణకు దక్కాల్సి ఉంది. ఇప్పుడు అదొక ఫేజ్ మన ముందు ఉంది. రేపు 7th నాడు జరగబోయేటువంటి మీటింగ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక యథాతథంగా వాళ్ళు తయారు చేసినటువంటి రిపోర్టును, టేబుల్ చేయబోయేటువంటి రిపోర్టును కనుక ఆమోదిస్తే తెలంగాణకు గొడ్డలి పెట్టు. ముఖ్యమంత్రి తలపెట్టినటువంటి కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ కూడా నీళ్లు గతి ఉండవు. కారణం ఏంటంటే అలమట్టి 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచుకోవడం కోసము అనుమతి అయిపోయింది ఆ రిపోర్ట్ పరంగా. దాంతోన ఇంపౌండింగ్ కెపాసిటీ ఆల్మట్టిది 160 టీఎంసీలకు పోతుంది, కర్ణాటక భాగం. సో 160 టీఎంసీల ఇంపౌండింగ్ కెపాసిటీ నిల్వ ఉంచుకునేటువంటి కెపాసిటీ ఆల్మట్టి ఒకసారి పొందిన తర్వాత ఆల్మట్టికి కింద ఉండేటువంటి నారాయణపూర్ నుంచి జూరాలకు మొట్టమొదలు తెలుగు రాష్ట్రాల్లో నీళ్ళు వచ్చేటువంటి జూరాలకు నీళ్లు రావడానికే సెప్టెంబర్ అక్టోబర్ అవుతుంది. జూరాలకు దిగువన ఉండేటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చేటువంటి వర్షంతోన ఆ నీళ్లతోన కిందికి నీళ్లు రావచ్చు. కానీ కృష్ణాలో పైనుంచి వచ్చేటువంటి నీళ్లు మనకు రావాలంటేనే ఇప్పుడు వస్తున్నటువంటి వానాకాలం సమయానికంటే కూడా 2-3 మాసాలు జాప్యమయ్యే అవకాశం ఉంది. కారణం 160 టీఎంసీల నీళ్లు వాళ్ళు నింపుకున్న తర్వాతనే కిందికి వస్తాయి. ఇంకో సాంకేతిక అంశం ఏంటంటే అది అర్థపర్థం లేకుండా ఉంది. 160 టీఎంసీలలో 10 టీఎంసీల నీళ్లు రెగ్యులేటరీ స్ట్రక్చర్ను ఆల్మట్టి మీద మీరు పెట్టుకోవచ్చు కింది రాష్ట్రం వాళ్ళని చెప్పి ఒక అబ్జర్వేషన్ ఇచ్చిన. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆల్మట్టి మెయిన్ డిజైన్ జరిగేటప్పుడు ఎక్కడ కూడా రెగ్యులేటరీ సిస్టమ్ పెట్టుకోవడానికి అనువుగా స్ట్రక్చర్లో ఆ రకంగా మాడిఫికేషన్ చేసుకోవడానికి, రీస్ట్రక్చర్ చేసుకోవడానికి అనువుగా ఎక్కడ కూడా టెక్నికల్గా సపోర్ట్ చేయదు. డ్యామ్ ఆల్రెడీ కంప్లీటెడ్. దాని మీద 10 టీఎంసీల నీటిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వదులుకోవడానికి, వెసులుబాటు పెట్టుకోవడానికి ఆస్కారమే లేదు ఆల్మట్టిలో. కాబట్టి ఆల్మట్టి వాళ్ళు ఏమంటారు, రేపు కర్ణాటక
ఈ స్ట్రక్చర్ మీద పెట్టుకోనికి అవకాశం లేదు కాబట్టి కింద నారాయణపూర్ ఉంది, మా నీళ్ళు వదిలితే నారాయణపూర్కే కదా, ఆ నారాయణపూర్ నుంచి మేము ఇక్కడ 10 TMC వదులుతాం, నారాయణపూర్లో వచ్చి పడితే ఆ నారాయణపూర్ నుంచి మీకు కిందికి వచ్చేస్తాయి అంటారు. అంటే ఆల్మట్టి నుంచి జూరాల దాకా వచ్చే వరకు ఇదే 10 TMC నీళ్లు మనం వాళ్ళు మెజర్ చేసి వదిలినటువంటి 10 TMC నెట్ రిజల్ట్ మనకు వచ్చే వరకు అది 5-6 TMCలు కూడా ఉండదు, 3-4 TMCలు ఎవాపరేషన్ అయిపోతుంది, లేకుంటే సింక్ అయిపోతుంది. తద్వారా జూరాలకు వచ్చే నీళ్ళే ఆలస్యమైతాయి. జూరాల మీద ఆధారపడినటువంటి నెట్టెంపాడు కానీ, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కానీ, కోయిల్ సాగర్ కానీ ఇవి కూడా డ్రై అయిపోతాయి. ఈ వీటికే గతి లేవంటే కొడంగల్ నారాయణపేటకు పెట్టిన మహానుభావుడు ఎవడు చెప్పాలి? రైట్ రాయల్గా పాలమూరు రంగారెడ్డి 802 అడుగుల లోతులో అట్టడుగున బురద మట్టిలో ఆఖరి డ్రాప్ ఆఫ్ వాటర్ని పాలమూరు రంగారెడ్డి ద్వారా తీసుకొని కొడంగల్ నారాయణపేటకి మెయిన్ ప్రవాహ కాలువ ద్వారా నీళ్లు తీసుకొచ్చే అవకాశం పెట్టి మేము టెండర్లు పెట్టి వర్క్నంతా కూడా రెడీగా పెడితే కేసీఆర్ చేసింది వద్దు, నేను తీసుకొని వస్తాను నీళ్ళని తీసుకుపోయి రేపు ఎలకలబడే పరిస్థితి ఇది. ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు చూడాలి మనం. సో ఈ అంశాలు ఉన్నాయనేటువంటి మాట చెప్పడానికే మీరు పాలమూరు రంగారెడ్డిని భూసేకరణ నుంచి మొదలు పెడితే పనులు ప్రారంభమై నడుస్తున్నటువంటి క్రమం దాకా ఎన్ని రకాల కేసులు వేసి ఎన్ని రకాల స్టేలు తెచ్చి ఎన్ని అవస్థలు పెడితే తెలంగాణ ప్రజల్ని. గత పాలన పాపాలు కడుక్కోవడం కోసం కనీసం మీరు సహకరించి ఉండాల్సింది. అటువంటిది కక్షగట్టి మరి పాలమూరు రంగారెడ్డి మీద కేసులు వేయించి జాప్యం చేసిరి. అయినా సరే సొంత నిధులతోన 32,000 కోట్ల రూపాయలు ఇదివరకే ఖర్చు అయిపోయింది పాలమూరు రంగారెడ్డి మీద కేసీఆర్ సర్కారు చేసింది. 700-1000 కోట్లతోన ఫలితం వచ్చేటువంటి టైంలో ప్రభుత్వం మారింది. గాయంత పని చేయమంటే చేయకుండా 1.5 నుంచి ఇప్పటిదాకా చేయకుండా మళ్ళీ ఇంకా 2 ఏళ్ల కాలం పడుతుంది అనేటువంటి విధంగా మీది అవగాహన రాహిత్యమా, చిత్తశుద్ధి లేదా, ఎట్లా అనుకోవాలి మిమ్మల్ని అర్థమైతలేదు. ముఖ్యమంత్రికి పట్టదు. సాగునీటి పారుదల మంత్రి సరే సంతోషం, ఆయన పోయిండు 90% పూర్తయిందని చెప్పిండు. ఆ మేరకన్నా ఆ నిజాయితీని నేను అభినందిస్తున్నా. ఈ డిండికి ఉండేటువంటి దాని టెండర్లను తక్షణం మీరు ఆపండి. ఇది మేము చెప్పినటువంటి ప్రతిపాదన మేము చెప్పేదే కాదు, మీరు ఎవరు సాంకేతికంగా ఎవరినన్నా అడగండి, ఇంజనీర్లు జస్టిఫై చేస్తారు. మీరు దయచేసి పోతేటిపల్లి నుంచి సిరిసవాడ వాగులో అంటే డిండి వాగులో పడేస్తే డిండికి పుష్కలంగా నీళ్ళు వస్తాయి, తక్కువ సమయంలో వస్తాయి, తక్కువ ఖర్చుతో వస్తాయి, వేగంగా ఫలితం ఇవ్వచ్చు ప్రజలకు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన నేను పోయి వచ్చిండు, సంతోషం. నాకు పక్కన ఉన్న వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే మంత్రి గారు నిజంగా సంతోషంగా ఫీల్ అయ్యారు, పనులు చాలా బాగున్నాయని చెప్పి సంతోషం. ఐ అప్రిషియేట్ దేర్ స్పిరిట్. నిజంగా ఆ రకమైన స్పిరిట్ కనబరిస్తే తప్పకుండా అభినందిస్తాం. అక్కడ చూసినప్పటి ఆయన వర్కులు చూసినటువంటివి ఈ కంప్లీట్ అయినటువంటి అండర్గ్రౌండ్ మోటార్ల ఎరెక్షన్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఏదిలాలు ఎవ్రీథింగ్ కంప్లీట్. ఆయన చూసిన ఫోటోలే నేను పెడుతున్నా, ఆయన ఉన్న ఫోటోలే పెడుతున్నా. ఇప్పుడు ఎవరైతే సీఈగా ఉన్నారో ఎక్స్టెన్షన్తోన ఆయన ఈగా ఉన్నప్పుడు చేసినటువంటి పనులు విజయభాస్కర్ రెడ్డి ఆయన పేరు, ఆయన అభినందించినారు ముఖ్యమంత్రి గారు అంతా. ఆయన ఎవరు సాగునీటి శాఖ మంత్రి గారు, ఎందుకో ముఖ్యమంత్రి అని వస్తుంది నోటికి అభినందించినారు ఆయన. స్టాఫ్ అందరు ఉన్నారు కదా, ఒకరిద్దరు కాదు, రహస్య సమావేశం కాదు. బాగా అయిన పనులు చాలా బాగా చేసినారని. మరి బాగా చాలా బాగా చేసినటువంటి పనులను మిగిలిన కొద్దిపాటి పూర్తి చేస్తే ఫలితం ప్రజలకు వస్తుంది కదా. అక్కస్ ఎందుకు ఉండాలి? కేసీఆర్ మీద అక్కస్ ఎందుకు ఉండాలి? తెలంగాణ ప్రజల మీద అంత విముఖత ఎందుకు ఉండాలి? మీకు దయగలగాలి కదా. మీకు ఒక సీజన్ పోతే లక్షల ఎకరాలలో పంటలు పండితే రైతులు ఎంత సంబరపడతారు, ఎంత సంతోషపడతారు. ఉన్న నీళ్ళని నీయనికి చేత కాకపోయా, మీకు కాళేశ్వరం నీళ్ళని నీయకి మనసు ఒప్పుకోకపోయా, నార్లాపూర్లో నీళ్లున్నాయి ఇవ్వండి అంటే మనసు ఒప్పుకోకపోయా. అరే ఉన్న పంపుల కాడికన్నా నార్లాపూర్ నింపి పెట్టండి బాబు అంటే నింపనికే కూడా మనసు వస్తలేదు. నీళ్ళంటూ ఆడ నిలిస్తే భూగర్భ జలం పెరుగుతుంది. పక్కలే ఎల్లూరు రిజర్వాయర్ ఉంటుంది. నార్లాపూర్ ఎల్లూరు ఇట్లే ఉంటాయి పక్క పక్కలో. మధ్యలో ఒక రిడ్జ్ మాత్రమే ఉంటుంది, అంతే. మధ్యలో ఒక రిడ్జ్ మాత్రమే ఉంటుంది. ఆ పేపర్ ఇటీరాము.
మధ్యలో ఒక రిడ్జ్ మాత్రమే ఉంటుంది. అది ఫుల్ అయితే ఆటోమేటిక్గా వాటర్ ఇవతలకి వచ్చేస్తుంది. ఏలూరుకి వచ్చిందంటే అదే వాటరు ఇప్పుడు బ్యూటీ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రెండు ఇంటిగ్రేట్ అవుతాయి. ఈ సిస్టమ్ నీళ్లు దాని ద్వారా పోవచ్చు, ఆ సిస్టమ్ నీళ్లు దీని ద్వారా పోవచ్చు. అట్లా డెవలప్ అయి ఉన్నాయి సిస్టమ్స్. సో అద్భుతంగా వాడుకోవచ్చు. నీకు ముందర ఉండేటువంటి పని ఎక్కడన్నా సరే ప్యాకేజ్ 3కి సంబంధించినటువంటి వర్క్ ఏదైతే ఉందో అంటే అది నార్లాపూర్ ఏదుల 2 రిజర్వాయర్ల మధ్యలో ఉండేటువంటి కెనాల్కు సంబంధించినటువంటి వరకు అందులో టనల్ అయిపోయింది. కానీ కెనాల్కు సంబంధించినటువంటి వరకు టనల్ ఎంట్రీ ప్రవేశంలో కొద్దిగా మిగిలి ఉంది. టనల్ ఎంట్రీ పాయింట్ కెనాల్ వచ్చి టనల్ ఎంట్రీ అయ్యేటువంటి ఆ పర్టికులర్ పాయింట్ 8 కిలోమీటర్స్ మిగిలింది. ఈ 8 కిలోమీటర్స్ టోటల్ కెనాల్ డిజైన్ ప్రకారంగా సెక్షన్ అంటాం మనం. ఆ డిజైన్ ఎట్లుంటే అట్లా ఈ సెక్షన్ దీన్ని సెక్షన్ అంటాం. ఈ సెక్షన్ ప్రకారంగా చేయడానికి ఒకవేళ సమయం ఎక్కువైతుంది అనుకుంటే బాక్స్ కటింగ్ చేయొచ్చు. ఎప్పుడైనా ఏం చేస్తాం మనం మెయిన్ కెనాల్తో నీళ్ళు తీసుకొని పోయేటువంటి టైంలో నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆదుర్ద ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నీళ్ళు ఇస్తే ఫలితం వస్తుంది అనుకున్నప్పుడు ఫస్ట్ బాక్స్ కటింగ్ కొడతాం. అంటే డెప్త్కు ఎంతవరకు అయితే డెప్త్ లెవెల్ ఉంటుందో ఆ లెవెల్కు పైనుంచి కిందికి బాక్స్ కటింగ్ కొట్టేస్తాం. దాని నుంచి నీళ్ళు పోతాయి, పని నడుస్తుంది, పర్పస్ సర్వ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ సెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ 8 కిలోమీటర్స్ బాక్స్ కటింగ్ కొట్టైనా సరే నీళ్ళు ఇవ్వచ్చు. దీనికి మీరు 2 ఏళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఇతర పనులకు కూడా అంత జాప్యం చేయాల్సిన అవసరం లేదు. అది మేము ఒత్తుకుంటున్నటువంటిది. సో నీళ్ళు ఇమ్మంటే నీళ్ళు ఇయ్యక రైతులు కింద మీద పడి కష్టపడి వాళ్ళు పంటలు పండిస్తారంటే ఆ పండించినటువంటి పంటలు కొనక, కొంటే ధాన్యం ఎత్తక, ఎత్తితే లారీలలో నింపక, నింపితే ఈ లారీలు పోయాడు అన్లోడ్ కాక, ట్రక్ షీట్ జనరేట్ కాక, రోజులు కాదండి వారాలు పడిగాపులు ప్రతి చోట రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. ఇంత కష్టపడి రైతులు ఇన్ని ప్రతికూల పరిస్థితులలో నువ్వు రైతు బంధు ఇవ్వకపోతే 4 ఎకరాల లోపు ఇచ్చిన ఇంకా కొంతమందికి ఇయ్యలేదు. ఇక మార్చి 31 వరకల్లా ఎట్టి పరిస్థితులలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు నోటి నుంచి వచ్చే మాట. మార్చి 31 అయిపోయాక వ్యవసాయ మంత్రికి చెప్పి క్షమాపణలు చెప్పించాయి. మన్నించండి రైతులు, మన్నించండి, ఆలస్యమైంది, మన్నించండి అని చెప్పి ఎవరు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన నోటితో చెప్పించే. మన్నించండి అంటే క్షమించమనే కదా, చేతులు ఎత్తేసినా మా వల్ల కాదు క్షమించండి అని చెప్పి. రుణమాఫీ అయిపోలే, ఇంకా రుణమాఫీ సగం కూడా కాలేదని మేం కాదు, మేము చెప్తే ఏదో రాజకీయంగా చెప్పినా విపక్ష పార్టీ చెప్పింది. మీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు కదా, మీ ఎమ్మెల్యేలే చెప్పారు కదా. తడిసిన ధాన్యానికి వడగండ్లు వచ్చి నష్టపోయినటువంటి దానికి ఏ సహాయం లేదు, ఏ రైతుకు దక్కలే. పోయినసారి ఇచ్చినటువంటి బోనస్ మీరు ప్రకటించింది ఎంత, ఇచ్చింది ఎంత, ముట్టింది ఎంత, ఒకనాడని లెక్క చెప్పిందా? మొత్తం పండిన ధాన్యం ఎంత, మీరు ఇచ్చింది ఎంత, ఎంతమంది రైతులకు ఇచ్చిన ఎంత అమౌంట్ ఇచ్చింది లెక్క చెప్పలే. ఈసారి మళ్ళీ ధాన్యం తీసుకుంటున్నారు, ముప్పు తిప్పలు పెట్టి తీసుకుంటున్నారు. సరే ఎట్లనోలాగా రైతు ఇస్తున్నాడు, కష్టపడుతున్నాడు, వారం 10 రోజులు 15 రోజులు కళాలు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటి వరకు సేకరించింది ఎంత, దాంట్లో ఇచ్చిన బోనస్ ఎంత? ఇస్తున్నారు అసలు బోనసు? ఇయ్యదలుచుకున్నారా బోనసు? ఇవ్వరు. అంటే ఏదైనా మాట మార్చి దాన్ని జాప్యం చేసేసి జనం మధ్యలో వాళ్ళు మర్చిపోయేటట్లు చేస్తే ఆ అంశం వెనక్కి పోయినట్లే అని భావిస్తున్నా. దగ్గర 1,50,000 కోట్ల అప్పు చేస్తారు. మరి ఇవేమి ఇవ్వకుండా, ఏం చేయకుండా, ఇచ్చిన హామీలకు సంబంధించి ఏం చేయకుండానే 1,50,000 కోట్ల అప్పులు చేస్తారు. అప్పులు చేసి మళ్ళీ నిత్యం అప్పులు అయిపోయినాయి, మాకు ఏడ పైసా పుడతలేదు, ఇంకా మా చేతనైతే లేదని చెప్పి చేతులు ఎత్తేస్తారు. అన్నీ మాట్లాడింది మీరే, అన్నీ ఇస్తామని చెప్పింది మీరే, ఎగిరెగిరి దుంకులాడింది మీరే. మాకు చేత కాదా, మాకు అనుభవం లేదా, మేము ఇంత గొప్ప వాళ్ళం, అంత పొడి వాళ్ళం, ఇంత లావాళ్ళం అని చెప్పుకున్నది మీరే. మరి ఏం లేవు, కేసీఆర్ ఏం మిగిలి లేకుండా పోయినా చేతగాని మాటలు మాట్లాడుతున్నది మీరే. ఎవరి ఘోరమైనటువంటి వైఫల్యం కింద దీన్ని చూడాలి. మరి 100కి 100 పాళ్ళు ఈ ప్రభుత్వం యొక్క దారుణమైన వైఫల్యం. ఇది మామూలు వైఫల్యం కూడా కాదు. అన్ని రంగాలలో రాష్ట్రానికి రావాల్సినటువంటి రాబడులు రాకుండా పోవడానికి కారణమైందే మీరు కదా.
ఓ మూసీతోనా ఒక హైడ్రాతోనా ఇక్కడికక్కడ మొత్తం వ్యవస్థలో ఎకానమీ స్పిన్ అయ్యేది డెవలప్ అయ్యేటువంటి ఆ సిస్టమ్స్ మొత్తాన్ని కూడా మీరు భయకంపితులు చేస్తారు కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఆదాయం వస్తలేదు డబ్బులు వస్తలేవు అని మాట్లాడితే మీరు ఎక్కిన చెట్టు కొమ్మను రోజు ఇంత బట్టి నరుకుతున్నది మీరే, ఎవరేం చేయలేదు దీనికి. ఇది మీ వైఫల్యము, ప్రభుత్వం యొక్క చాతగాంతనము, ముందు చూపు లేనితనము వెరసి రాష్ట్ర ప్రజలకు పెద్ద శిక్ష. ఇప్పుడు మిమ్మల్ని మిగిలినటువంటి 3.5 ఏళ్ళు భరించడం అంటే ఇది ఒక పెద్ద శిక్ష. ప్రజలంటున్నారు ఆ మాట. ఇక మాకు మేము శిక్ష వేసుకున్నాం, తప్పుతలేదు మాకు ఈ బాధ అని చెప్పి. అందువల్ల తక్షణ ఫలితం ఇచ్చేటువంటి విధంగా పనులు చేపట్టాలి. మీరు తక్కువ డబ్బుతోన ఢిల్లీకి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రత్యామ్నాయ మార్గం మీద దృష్టి పెట్టాలి. రేపు 7 తారీఖు నాడు జరగబోయేటువంటి సమావేశంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు నెరవేరేటట్లు. ఎందుకంటే ఈ కమిటీ ఎంక్వైరీ పూర్తి చేసి ట్రిబ్యునల్ మొత్తం తన యొక్క విచారణను పూర్తి చేసి రిపోర్ట్ ఇచ్చేటువంటి టైంకు మేము లేవు, మీరున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల సాగునీటి ప్రత్యేకంగా కృష్ణానది జలాల ప్రయోజనాన్ని తెలంగాణ కోసం కాపాడేటువంటి గురుతరమైన బాధ్యత మీ మీద ఉంది. రాజకీయ విమర్శలు పక్కకు పెట్టి మనం తలపెట్టినటువంటి ప్రాజెక్టులు అది మా హయాంలో కావచ్చు, ఇలా మీరు కావచ్చు, వీటికి సమృద్ధిగా నీళ్లు ఉండేటువంటి విధంగా ఏం చేస్తే సరిపోతుందో ఆ దిశగా మీరు ఆలోచన చేయాలి తప్ప ఇక రాజకీయ విమర్శలు పోయినంతకాలం 1.5 ఏళ్ళు అయిపోయింది. ఇంకా కేసీఆర్ని తిడతాం, ఇంకా కేసీఆర్ మీద మాట్లాడతాం, ఇంకా అప్పులు మాట్లాడతాం, ఇక ఆఖరికి కేసీఆర్ మరణాన్ని దినాంగా కోరుకుంటాం, జపం చేస్తామంటే మిమ్మల్ని దేవుడే కాపాడాలి. 7వ తేదీ నాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వ్యూహం ఉండాలి కదా. ఏ వ్యూహంతో మీరు పోతున్నారు అనేది మీరు స్పష్టం చేయాలి కదా ప్రజలకు. అవసరమైతే ఇక్కడ అఖిలపక్షాన్ని పిలవండి అర్జెంటుగా. కృష్ణానది జలాల విషయంలో జరిగిన తాత్సారానికి కారణం ఏంటి, కేంద్రం అవలంబించిన విధానం ఏంటి, గతంలో ఇక్కడ ప్రాజెక్టులు కట్టకుండా ఉండిన కారణంగా ఇవాళ మనం కోల్పోతున్నటువంటి వాటా ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ మేము చెప్తాం. వాళ్ళకు అవగాహన ఉండాలి కదా ముందుకు పోయి ఈ రాష్ట్ర ప్రయోజనాలని ఎట్లా నెరవేర్చాలనేటువంటి విషయంలో. బార్డర్స్లో ఎప్పుడైనా సరే ప్రభుత్వం విజిలెంట్గా ఉండాలి. అటువంటి వస్తుంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కూడా. బార్డర్ ఇప్పుడే ఉందా, మా ప్రభుత్వం ఇప్పుడు కూడా బార్డర్ ఉంది కదా, కొనుగోలు చేసింది మేమే కదా. మరి ఆనాడు ఎందుకు మేము దీన్ని బూచిగా చూపలేదు? ఇక్కడ ఉంటే ఫటాఫట్ బ్రహ్మాండంగా రియాక్ట్ అయినా, మా అధికారులు రియాక్ట్ అయ్యారు. ఎక్కడ అటువంటి దానికి ఆస్కారం లేకుండా కట్టుదిట్టం చేసేసినాం. వీళ్ళంతా విజిలెంట్గా ఉండాలి కదా. అంత విజిలెంట్గా ఉండి ప్రయోజనం కాపాడాలనేటువంటి ఆ తహత వీళ్ళకు ఉండాలి కదా. అది లేకపోతే మనం ఏం చేస్తాం? వాళ్ళు ప్రదర్శించాల్సిన అవసరం అది. మరి అది సాధ్యమే అనుకుంటేనే 78 ఏళ్ళ నుంచి పరిపాలన చేసిన వాళ్ళు ఏం పని చేసినారో వాళ్ళని అడగాలి కదా మీరు. 78 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి వాళ్ళు